అందరూ నాతో పాటు ఉన్నారని నమ్ముతా ఉన్నా. ఒక్కసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళు, హృదయంతో వచ్చిన వాళ్ళు, ఆమేన్, వాక్యం కోసం వచ్చిన వాళ్ళు, ఆమేన్, దేవుడు మన మధ్యలో ఉన్నాడని నమ్మేవాళ్ళు, ప్రభు కృప మనతో పాటు ఉందని నమ్మేవాళ్ళు, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. సంతోషం. మరి కొద్దిమంది నాకు కొత్త వాళ్ళు కనిపిస్తున్నారు, ఇంకా సంతోషంగా ఉన్నది. ఒకసారి మన రూతు గ్రంథం తెరిచి కొద్ది మాటలు చదువుకుందాం. లెట్ us turn బుక్ ఆఫ్ రూత్ చాప్టర్ 1 ఫ్రమ్ వర్స్ 14. రూతు గ్రంథం తెరిచి మొదటి అధ్యాయము 14వ వచనం నుంచి కొద్ది మాటలు మనం చదువుకుందాం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఆమె, ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగిపోయినదే, నీవును నీ తోడికోడలు వెంబడి వెళ్ళమనెను. ప్రైజ్ ది లార్డ్. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించదను, నీ జనమే నీ దేవుడే. ప్రైజ్ ది లార్డ్. ఈ తర్వాత మాట కూడా చూద్దాం. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను, మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. 18వ వచనం కూడా చూద్దాం ఒక్క మాట. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరిందని నయోమి తెలుసుకున్నప్పుడు అందుని గురించి ఆమెతో మాట్లాడుట మానెను, కనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణం చేసిరి. ప్రైజ్ ది లార్డ్. కొద్ది నిమిషం తలలు వచ్చి ప్రార్థన చేద్దాం. జీవం కలిగిన దేవా, జీవాధిపతి నాయన, ఈ సాయంకాలం మరొకసారి నీవు మా మధ్య ఉంచిన వాక్యం మధ్యకు మేము వచ్చి ఉండగా, ఇదిగో ప్రభా, రంగం మీదకి మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తున్నాం నాయన. నీ యొక్క ఆత్మతో మా హృదయాన్ని సంధించండి, ఏది అవసరమో మాకు అది దయచేయండి, ఏది వ్యర్థమో మాలోంచి అది తీసేయమని ఈ సమయాన్ని పూర్తిగా మీరే వాడుకోమని వేడుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రభు చిత్తమైతే ఒక చిన్న అంశం నా లోపల ఉన్నది. వాట్ కైండ్ ఆఫ్ ఎ డెసిషన్ యు ఆర్ టేకింగ్ నౌ? ఇప్పుడు నువ్వు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నావు అని. ఇక్కడ మన లేఖనం చూస్తే రూత్ ఒక నిర్ణయం తీసుకుంటున్నది, నయోమి ఒక నిర్ణయం తీసుకున్నది, ఓర్పా ఒక నిర్ణయం తీసుకుంది. ప్రైజ్ ది లార్డ్. ముగ్గురు 3 నిర్ణయాలు తీసుకున్నారు. వారు ఏ నిర్ణయాలు తీసుకున్నారో దానికి తగినట్టుగానే వారి జీవితం ముగింపున్నది. ఓర్పా ఏమైంది? వెనక్కి వెళ్ళిపోయినది. నయోమి ఏం చేసినది? ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది, మళ్ళీ అక్కడికి వచ్చింది. రూత్ ఎక్కడికి వచ్చింది? భర్త చనిపోయిన స్థితి నుంచి దేవుడు ఆమెను ఎక్కడ నడిపించాడో ఆ దేవుడిని నమ్మి వచ్చినది. ఎక్కడికి వెళ్దామో తెలియదు, అటువంటి స్థితిలో ఆమె వచ్చింది. కాబట్టి అక్కడ ముగ్గురు ఒకే పరిస్థితిలో ఉన్నారు, ముగ్గురుకు 3 రకాల నిర్ణయాలు తీసుకున్నారు. ఈ రాత్రి మన ప్రశ్న ఏంటి? నువ్వు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటున్నావు? ఒకే పరిస్థితి వచ్చింది, వారు తీసుకున్న నిర్ణయాలను బట్టి వారి జీవితాలు భిన్నమైన ముగింపులు కలిగి ఉన్నాయి. ఈరోజు యేసుక్రీస్తు మన యొద్దకు వచ్చినప్పుడు, దేవుని యొక్క వాక్యం మన యొద్దకు వచ్చినప్పుడు నువ్వు దాన్ని అంగీకరిస్తే నువ్వేమై ఉంటావు, దాన్ని తోసివేస్తే నువ్వేమై ఉంటావు. అన్నీ మన ముందు లేఖనాలు 10 చోట కనిపిస్తున్నాయి. వాక్యం తీసుకున్న వాళ్ళు ఏమయ్యారు, వాక్యం వచ్చినా తీసుకోక తిరస్కరించి తోసేసిన వాళ్ళు ఏమయ్యారో వాక్యం మనకు రుజువులు ఇస్తూ ఉండదు. కాబట్టి మన దగ్గరికి వచ్చిన ఏ వాక్యమైనా అది ఎటువంటి వాక్యం అంటే జీవం కలిగిన వాక్యం, శక్తినిచ్చే వాక్యం, బలమునిచ్చే వాక్యం, స్వస్థపరిచే వాక్యం, దీవించే వాక్యం, ఆశీర్వదించే వాక్యం, గద్దించే వాక్యం, హెచ్చరించే వాక్యమైనది. దేవుడు తన వాక్యాన్ని ఎప్పుడూ ఉచితంగా పంపించడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కాలం వర్తమానం ఒక మాట చెప్తున్నది. ఒక మనిషి నిర్ణయం తీసుకునేటప్పుడు తొందరపాటు కలిగి నిర్ణయం తీసుకోవద్దు. డోంట్ టేక్ ఎనీ డెసిషన్ క్విక్లీ అండ్ హార్ష్లీ. నువ్వు కఠినంగాను తొందరపాటుగాను ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఎందుకని మనం తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు అంటే, నువ్వు తీసుకున్న నిర్ణయాలు కొన్నిసార్లు నిన్ను దేవుళ్ళు లేకుండా చేస్తాయి. నువ్వు తీసుకున్న నిర్ణయాలు నిన్ను కొన్నిసార్లు దేవుళ్ళు బలపరిచేగా ఉంటాయి. అయితే నువ్వు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి జీవితం ఒక ముగింపు ఉంటుంది. నిజమేనా? ఇప్పుడు ఒక మాట చూద్దాం. బైబిల్లో మనకు బాగా తెలిసింది, బాగా పరిచయం ఉన్నది, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేది, సండే స్కూల్ నుంచి మనమందరం ఎదిగినది ఒక
ఒక సంగతికి వద్దాం. ఏం సంగతి ఇది? ఏదైనా చోట భూమి మీద ఇద్దరే మనుషులు ఉన్నారు. ఆ ఇద్దరు మనుషులు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అపవాది వచ్చినప్పుడు, అపవాది వారితో మాట్లాడినప్పుడు అవ్వ తీసుకున్న నిర్ణయం ఏంటి? జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. అవ్వ తీసుకున్న నిర్ణయం ఏంటి? దేవుడు వద్దు అన్నది చేయటం. ఒక్క స్త్రీ తీసుకున్న నిర్ణయము ఈరోజు మనల్ని అందరినీ ఏం చేసిన తీసుకొచ్చి మనలో కూర్చోబెట్టి ఒక్క నిర్ణయం. అదే అవ్వగాని ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకుండా నేను నీ కాదు దేవుడికి లోపడతానంటే ఈరోజు భూమి మీద ఒక్క హాస్పిటల్ ఉండేదా? ఒక్క పోలీస్ స్టేషన్ ఉండేదా? చెప్పండి. ఒక్క కోర్టు ఉండేదా? ఇంకొకటి చెప్తాను, ఈ చర్చ కూడా ఉండేది కాదు. మొత్తం ఏదేళ్ళు ఉండేవాళ్ళం. ఏదేళ్ళలో బోధకుడు లేడు, దేవుడే బోధకుడు. ఈరోజు భూమి మీద ఇన్ని రకాలమైన వచ్చిందంటే కారణం ఎవరు? అవ్వని చెప్పకండి, ఒక్క నిర్ణయం అని చెప్పండి నాకు. అవ్వని తప్పు పట్టడం కాదు, అవ్వ తీసుకుని నిర్ణయం. అవ్వని తప్పు అంటలేను, ఆమె తీసుకుని నిర్ణయం. ఎందుకంటే ఈ కాలం వర్తమానం అంటది, బైబిల్ కూడా చెప్తామని మీరు జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు పాపాన్ని ద్వేషించాడు, పాపిని కాదు. ఇప్పుడు మనం అవ్వని ద్వేషించొద్దు, ఆమె తీసుకుని నిర్ణయం ద్వేషిద్దాం. అర్థమవుతుందా? ఒక మనిషి తప్పుడు మనిషి కాడండి, అతని ఆలోచన తప్పుది, అతని ఆత్మ తప్పు, అతని నడిపింపు తప్పు, అంతేగాని ఆ వ్యక్తి తప్పు కాదు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం చెప్పండి, కొంచెం గట్టిగా వినబడేలా చెప్పండి అమ్మా. ఏం చేస్తున్నాం మనం? ఆ వ్యక్తి దొంగ, ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఆ వ్యక్తి దొంగ అంటున్నావు, కానీ అతను దొంగ కాదండి. దొంగ ఎవరు? అతనిలో ఉన్న ఆత్మ మాత్రం దొంగతనం చేశాడు, వ్యక్తి కాదు. ఈరోజు మనకి ఆ సంగతి తెలియాలి. వర్తమానం చెప్పినట్టుగా ప్రతి విశ్వాసి మంచోడే, కానీ అపవాది వారిలో ఉన్న బలహీనతలు ఎదిగి లోపలికి వస్తాడు. అంటే బలహీనత మనల్ని నడిపిస్తున్నది. ఇప్పుడు కూడా ఆమె నడిపించింది ఏంటంటే అక్కడ ఆమెలో ఉన్న బలహీనతే. వాక్యాన్ని దాటిపోవాలని బలహీనత, అపవాది చెప్పిన మాటకి లోపడాలని బలహీనత. దానివల్ల ఆమె ఏం చేసింది? దేవుడు వద్దు అన్న నిర్ణయాన్ని తీసుకున్నాడు. దేవుడు నో అన్నాక నీ నిర్ణయం ఏమై ఉండాలా? గట్టిగా చెప్దాం, కొంచెం బలంగా చెప్దాం. దేవుడు ఎస్ అంటే, ఒకవేళ నీకు నో అనాలనిపిస్తే, దేవుడు ఎస్ అన్నాక నీకు నో అనాలనిపిస్తే దాని సంగతి ఏంటి? నువ్వు నో అంటే నువ్వు దేవుడికి నీకు సంబంధం లేదని, అంతే కదా? దేవుడు ఎస్ అన్నాక నేను నో అంటే దేవుడు నాకు సంబంధం లేదు, అంతేనా? దేవుడు వద్దు అన్నాడు, వీళ్ళేమో ఎస్ అన్నారు, ఆయనేమో నో అన్నాడు. వీళ్ళు ఎక్కడికి వచ్చారు? దేవుడి సన్నిధిలోంచి బయటకు వచ్చారు. జాగ్రత్తగా కొద్దిగా లోతుగా కానీ మనం వెళ్ళినట్లయితే అక్కడ ఇంకో సంఘం ఉంటుంది. వారు కేవలము దేవుని సన్నిధి నుంచి మాత్రమే కాదు, నిత్యత్వంలోంచి వచ్చారు. దే లాస్ట్ దేర్ ఎటర్నిటీ బికాస్ ఆఫ్ దేర్ ఓన్ డెసిషన్. సో మేకింగ్ ఎ డెసిషన్ ఇస్ సో ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీబడీ లైఫ్. ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నిర్ణయం తీసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు కొద్ది కోపం వస్తుంది కొద్ది మందికి, పర్వాలేదు అనుకుంటున్నా. చూడండి, ఎవ్వరు చెప్పలేదు, పాస్ గారు పర్లేదు అంటారేమో అనుకుంటాను. అందరూ నేనేమో చెప్పడం ఆపను. చాలామంది ప్రత్యేకించి వివాహాలు చేసుకున్న తర్వాత కొద్ది కాలానికి ఏమంటారు చెప్పండి అమ్మ కొంచెం. వివాహం అయ్యాక మొదటి సంవత్సరం బాగానే ఉంటుంది, 2 ఏళ్ళు కూడా బాగానే ఉంటుంది. ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయ్యాక పక్కన వాడికి ఎవరికైనా పెళ్లి చేసుకోమని చెప్తావా? ఎందుకని అమ్మా చెప్పండి. నేను చెప్తాను చూడండి, నేను తప్పు చేశాను నువ్వు చేయొద్దు అంటారు. అంటే పెళ్ళి అనేది ఏంటి? ఇప్పుడు తప్పు కాదు, నేను నిర్ణయం తప్పుగా తీసుకుని నువ్వు తీసుకోవద్దని చెప్తారు. ఎప్పుడు? పెళ్లి చేసుకోవడానికన్నా ముందు అందరికి వద్దనే చెప్తాం, కానీ వాళ్ళు ఏమంటారు చెప్పండి. ఇక్కడ సంగతి ఏంటంటే చెప్పనా, కొద్ది మందికి ఏంటంటే ఒక నిర్ణయం తీసేసుకోవాలా, అది తప్పని తెలిసాక మళ్ళీ బాధపడాలి. జీవితంలో అంటే వివాహం గురించి మాట్లాడాలి, ప్రతి దాంట్లో చెప్తా ఉన్నాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అయితే గతంలో మనం చెప్పినట్టు పోయిన వారం కూడా మాట్లాడాం, అదే మళ్ళీ మీకు గుర్తు చేసుకుని వస్తున్నా. దేవుడు ప్రతి సందర్భంలో నీ ముందు రెండింటిని పెడతాడు. ఆయన ఇచ్చింది, అపవాది నీ ముందు తెచ్చింది, రెండు నీ ముందు పెట్టి ఆయన వాక్యాన్ని ఇచ్చి, వివేచనిచ్చి, ఆత్మ నడిపింపుతో నువ్వు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏ నిర్ణయం తీసుకుంటాం? నువ్వు దేవుడి యొక్క వాక్యం కింద ఉన్నావా, ప్రార్థనలో ఉన్నావా, విశ్వాసంలో ఉన్నావా, సంఘంలో క్రమంగా ఉన్నావా, దేవుడి చిత్తాన్ని వెంబడిస్తున్నావా, లోకానికి దూరంగా ఉన్నావా, దేవుడి చెప్పింది తీసుకుంటా. ఒకవేళ నేను దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా, సంఘానికి సరిగ్గా రాకుండా, సరైన ప్రార్థన లేకుండా, వాక్యం అని నాకు అవగాహన లేకుండా, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు లేకపోతే నా నిర్ణయం ఎలాగుంటుంది? తప్పుగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగినది? కారణం ఏంటి?
వాక్యంలోను, విశ్వాసంలోను, ప్రార్థనలోను బలం లేకపోవటం. మీరు గమనిస్తే ఆమెకు సంపూర్ణమైన వాక్యం తెలియదు అవ్వక అక్కడ. ఆదాము తెలిసినంత వాక్యం ఆమెకు తెలియదా. కాబట్టి దాని అర్థం ఏంటి? మనము కూడా దేవుని యొక్క వాక్యం సంపూర్ణంగా ఎరగకపోతే మన నిర్ణయాలు అసంపూర్ణంగా ఉంటాయి. అది పరిపూర్ణతలోకి నడిపించవు, పరిపూర్ణత నుంచి బయటికి నడిపించావు కాబట్టి. అందుకని దేవుడు మనకి పరిశుద్ధాత్మనిచ్చాడు. ఎందుకని పరిశుద్ధాత్మనిచ్చాడంటే, పరిశుద్ధాత్మ పొందుకున్న వారు పొందుకునేది ఏంటో తెలుసా? వివేచన. వివేచన ఏం చేస్తుంది? ఏది తప్పో ఏది రైటో నీకు తెలియజేస్తుంది. అప్పుడు ఈ నిర్ణయాలు ఏమై ఉంటే నీకు వాక్యం తెలుసు, ఆత్మను పొందుకున్నావు, వివేచించగలుగుతున్నావు. ఏది రైటో ఏది రాంగో, ఏది దేవుడి నుంచి వచ్చిందో ఏది అపవాది నుంచి వచ్చిందో, ఏది వాక్యమో ఏది లోకమో రెండు నువ్వు గుర్తెరుగుతావు. అప్పుడేం చేస్తావంటే అబద్ధాన్ని వద్దంటావు, తప్పును వద్దంటావు, మోసాన్ని వద్దంటావు, ఈ లోకంలో వద్దంటావు. నాకు దేవుడు కావాలంటావు, ఆయనతో పాటు ఉండాలంటావు, నీ తెత్తులో ఉండాలంటావు, దేవుడు చెప్పిందే నాకు కావాలంటావు, దేవుడు ఇవ్వంది నాకేది వద్దంటావు. కారణం ఏంటంటే నిన్ను నడిపించేది నిన్ను కాదు, లోకం కాదు నడిపించేది. నేను నడిపించే దేవుడు ఒక ఆత్మ అయి ఉన్నది, ఆయన ఒక వాక్యమై ఉన్నది, ఆయన ఒక వర్తమానమై ఉన్నది, ఆయన ఒక కృప అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అయితే ఒక సంగతి మీకు జ్ఞాపకం చేయాలి. ఎప్పుడు కూడా దేవుడు ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకుంటే బైబిల్ అంటది, ఈ డజంట్ చేంజ్ హిస్ మైండ్. ఏంటంటే అర్థము? దేవుడు ఎన్నడూ తన నిర్ణయము మార్చుకోడు. ఇప్పుడు మన సంగతి మాట్లాడదాం కొద్దిసేపు. మన నిర్ణయాలు ఎలాగుంటాయి? చిన్నప్పుడు పిల్లల్ని ఒక వారం రోజుల పాటు పాటలు పాడించండి, బాగా పాడించండి, బాగా పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి. ఒక వారం తర్వాత నువ్వు పెద్ద ఏమవుతావు అడగండి, గట్టిగా చెప్పండి. ఒక వారం రోజులు హాస్పిటల్ తిప్పుతా ఉండండి, లోపలికి బయటికి. తర్వాత ఏమంటాడు? ఏంటి సమస్య? స్థిరంగా ఉందా అంటున్నా. రైట్. ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ ఆలోచన స్థిరంగా ఉండదని నాకు అర్థమైంది. ఇప్పుడు మనం పెద్ద అయ్యాక మన ఆలోచన ఎలాగుంటే కొంచెం వినబడేలా చెప్పొచ్చు ఎవరన్నా, మనం ఎదగలేదు అని. అంతేనా? అంటే ఇప్పుడు మన నిర్ణయాలను బట్టి మనం ఎదిగామా లేదా తెలుస్తున్నది. దేవుని చిత్తానుసారంగా ఉన్నామా, నువ్వు ఆత్మీయంగా ఎదుగుంటావు. ఈరోజు మనం ఏ స్థితికి వచ్చామంటే సంఘంలో ఎక్కువ కాలం ఉండి నేను బాగా ఎదిగాను అనుకుంటున్నావు. సంఘంలో ఎక్కువ కాలం ఉండి ఎదిగినట్టుగా ఎక్కడా లేదు. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నాకే నువ్వు ఎదిగినట్టు, నువ్వు వాక్యానుసారంగా జీవిస్తుంటే నువ్వు ఎదిగినట్టు. నేను సంఘానికి ఎంతకాలం వెళ్ళాననే కాదు, నేను ఏం చేశానన్నది కాదు, అవన్నీ తర్వాత సంగతి. కాబట్టి దేవుడు నీ లోపలికి వచ్చి ఎంతకాలం అయింది, అది నీ సీనియారిటీ. నా సీనియర్ నేను చర్చకు వచ్చి ఎంతకాలం అయింది కాదు, దేవుడు నా లోపలికి వచ్చి ఆయన లోపల నివాసం ఉండి ఆయన యొక్క వాక్యం నా లోపల ఉండి నేను వాక్యానికి కట్టుబడి జీవిస్తుంది ఎంతకాలం అయి ఉన్నది. ఎందుకని ఈ మాట అన్నానంటే, దేవుడు నీ లోపలికి వచ్చాక నిర్ణయాలు నీవి కాదు, నిర్ణయాలు దేవుడివి. కాబట్టి ఈరోజు మన నిర్ణయాలు మనంతరిగా మనం తీసుకుంటే మనం ఫెయిల్ అవుతాం. నిర్ణయం దేవుడికి ఇస్తే ఫెయిల్ అవ్వము. అయితే మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేసేటప్పుడు నిర్ణయం దేవుడికి ఇస్తాం, తీసుకునేటప్పుడు మనమే తీసుకుంటాం. అంతేనా? నిజమే నేను చెప్తున్నాను. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఎగ్జామ్కి వెళ్ళాం, మనకు అర్థం కాని ప్రశ్న ఒకటి వచ్చింది, దానికి ఆన్సర్ ఏనా బీనా. ప్రార్థన చేసాము. ఇప్పుడు ప్రభువా ఏ పెట్టాలా, ఇక్కడ బి పెట్టాలా? ఇప్పుడు చెప్పండి సమాధానం ఏంటి? నీకు నిజంగా దేవుడి కానీ తెలియజేస్తే నువ్వు బయటికి వెళ్ళి వచ్చాక చెక్ చేసుకోదాన్ని. నువ్వు బయటకు వచ్చాక కూడా అది నిజమా కాదా అని చెక్ చేసేవాటి అర్థం ఏంటి? అది దేవుడు ఇవ్వలేదు. చాలాసార్లు మనం చేసేది అదే. మన జీవితంలో ఒక నిర్ణయం తీసేసుకొని ఇది దేవుడి చిత్తమా కదా, నిర్ణయం తీసుకున్నాక చేసే పనులు. నువ్వు నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ దేవుని చిత్తమా కాదా అన్నామంటే అర్థం ఏంటి? అది దేవుని నిర్ణయం కాదు. దేవుని నిర్ణయం అయితే నువ్వు మనసు మార్చుకో కదా. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మనసు మార్చుకుంటావా? మార్చుకో. ఎందుకని మార్చుకోవంటే నీ లోపల ఉన్న దేవుడు నీ తరపున నిర్ణయం తీసుకుంటాడు. అది ప్రాముఖ్యమైనది, అది బలమైనది. వర్తమానం మనం తరచుగా చెప్పే మాట ఒకటే, వివాహానికన్నా ముందు నువ్వు ప్రార్థించు. ఎంతకాలం ప్రార్థించాలి? అయ్యేంతవరకు. ఎంతకాలం?
ఎందుకనంటే దేవుడి చిత్తం ఏదో అదే నీ దగ్గరికి రావాలి. దేవుడి చిత్తం కాదు నాకు నచ్చింది అనొద్దండి. వివాహంలో నచ్చింది అనొద్దు, వాక్యంలో నచ్చింది అనొద్దు. ఎక్కడైనా కూడా దేవుడిచ్చింది మనం తీసుకున్నప్పుడు మన శక్తిమంతులం, మన బలవంతులం. అది దేవుడిచ్చిన ఆశీర్వాదం. ప్రతి సమయంలో దేవుడి యొక్క వాక్యానికి లోబట్టి ఆశీర్వాదం. దేవుడి యొక్క వాక్యాన్ని ఒక్క నిర్ణయం తీసుకొని వ్యతిరేకించింది. ఇప్పుడు ఆశీర్వాదం వచ్చిందా? ఏమొచ్చినట్టు మరి ఇప్పుడు? ఎందుకు వచ్చినది? ఆమె నిర్ణయాన్ని బట్టి. అయితే ఆమె నిర్ణయం తీసుకున్నది. అయితే దానికన్నా ముందు మీరు లేఖనంగానే గమనిస్తే అప్పటికే దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. వాస్తవానికి అవ్వ తీసుకున్న నిర్ణయానికి అవ్వ మరణించాలి అక్కడే. అవునా? ఆయన చెప్పిన మాట ఏంటి? మీరు ఆ పండు తిన్న ఎడల నిశ్చయముగా చచ్చెదరు. ఇప్పుడు ఆమె తినగానే ఏం చేయాలా? ఆదామేమవ్వాలా? చనిపోవాలి. అయితే దేవుడు అప్పటికే ఆదికాండం 1వ అధ్యాయంలో మనల్ని ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమి నిండించి దాన్ని లోపరుచుకోండి. ఇప్పుడు ఆశీర్వాదము దేవుడు ఇచ్చేసాడు. అంటే దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా దేవుడు ఒక ఆశీర్వాదం ఇచ్చాడంటే ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు నేను లోపడితే అది ఫలిస్తుంది. ఇప్పుడు వీరిద్దరు ఏం చేయాలంటే వాస్తవంగా లోపడాలి. లోబడిపోయిన కారణం చేత దేవుడు వీళ్ళని ఏదైనా నుంచి బయటికి పంపించి నిత్యత్వంలోంచి కాలజీవంలోకి పంపించి వాళ్ళకి ఇప్పుడు సంవత్సరాలు, దినములు, మాసములు లెక్క పెట్టుకునే స్థితికి తీసుకుని వచ్చి అయినా దేవుడు వాళ్ళని చంపల. ఆయన ఇచ్చిన మాట నెరవేర్చాడు. ఆత్మ సంబంధమైన శరీరంలో జరగాల్సిన కార్యాలని ఇప్పుడు భౌతికమైన భూ సంబంధమైన మట్టి శరీరంలోకి వచ్చాక వాళ్ళకి చేస్తున్నాడు. ఆ కారణం బట్టి ఈరోజు మనం భూమి మీదకి వచ్చాం, లేకపోతే వచ్చేవాళ్ళం కాదు. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా దేవుడు కృపే అంట. అయితే దేవుడు అక్కడ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఏదైనా తోటలో నుంచి అయితే వీళ్ళని బయట పంపించేశాడో మళ్ళా అదే ఏదైనా తోటలోకి ఆయన తీసుకుపోవాలి మనం. ఆమేన్. అందుకని అపోస్తలుని పౌలు అంటాడు, ఈయన మొదటి ఆదాము అన్నాడు. యేసుక్రీస్తు గురించి ఏమంటాడు ఆయన? కడపటి ఆదాము, లేకపోతే రెండవ ఆదాము అంటాడు. ఏంటి కారణం అంటే అదే ఆదాము. అక్కడ అవ్వ అంటే ఒక స్త్రీలాగా చూడకండి, అవ్వ అంటే సంఘం అయి ఉన్నది. ఆదాము అంటే ఒక పురుషుడు కాదండి, క్రీస్తుకి సాదృశ్యమై ఉన్నాడు. మరి అక్కడ సంఘము క్రీస్తు అయి ఉంటే ఈరోజు సంఘాన్ని మళ్ళీ క్రీస్తే నడిపించాలి. ఏ ఆదాము ఆమెను బయట తీసుకొని వచ్చాడో అదే ఆదాము మళ్ళీ వాక్యముగా వచ్చి, శరీరధారిగా వచ్చి, రక్తం కాల్చి, రక్తం చిందించి, శిలువలో మరణించి, మరణాన్ని జయించి, పాతాళాన్ని జయించి, ఆ తాళం చెవులు తీసుకొని ఆయన మనకి పరిశుద్ధాత్మనిచ్చి, వాక్యమునిచ్చి, వివేచనిచ్చి, మొత్తం మనకు తెలియజేసి ఇప్పుడు మళ్ళా మనల్ని అదే నిత్యత్వంలోకి నడిపిస్తున్నాడు. ఏమా ఈరోజు పెద్ద సమస్య ఏంటంటే, ఉదయం కూడా మాట్లాడుకుంటున్నాం మనం, చర్చికి ఎందుకు వెళ్తున్నాం? ఆదివారం చర్చికి వెళ్ళాలి, అందుకని చర్చికి వెళ్తున్నాం. ఎప్పుడైతే నేను ఆదివారం చర్చికి వెళ్ళాలనుకుంటున్నావో నువ్వు ఇంకా దేవుళ్ళలో తిరిగి జన్మించలా. అసలు నేను చర్చికి ఎందుకు వెళ్ళాలంటే నిత్యత్వంకి వెళ్ళటానికి నా మార్గం ఇది. దేవుడిచ్చే వాక్యం, దేవుడు నాతో మాట్లాడే స్థలం, దేవుడు నాకు ఇచ్చిన ఆరాధన స్థలం, ఆయన యొక్క వాక్యము, దాన్ని వింటా నేను వెళ్తున్నాను అనే స్థితిలో నువ్వు ఎప్పుడు ఉండాలి. నాకు ఇది ఒక క్రమము, నేను వెళ్ళాలి, నువ్వు బలవంతంగా సంఘానికి వచ్చి కూర్చున్నావా పరిశుద్ధాత్మని లోపలికి రాలేడు. దీనికి ఒక రుజువు కూడా చెప్తా మీకు బైబిల్లో నుంచే. యేసుక్రీస్తు తన సొంత ఊరికి వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రజలు మోకాళ్ళ ముందు ఆయన ముందు నుంచొని ప్రార్థన చేయమని అడిగినప్పుడు బైబిల్ అంటున్నది, ఆ ఊర్లో ఆయన ఒక్కరిని కూడా స్వస్థపరచ లేకపోయాను. యేసుక్రీస్తు స్వస్థపరచలేకపోయాడంటే వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉన్నారు? అవిశ్వాసము. వాళ్ళు ఎక్కడికి వచ్చారు ప్రార్థన చేయమని? ఇప్పుడు మనం ఆయన నామంలో వాక్యం చెప్పుకుంటున్నాం, అసలు ఆయనే వాక్యము. ఆయన దగ్గరికే వచ్చి ఆయన ముందే మోకరిల్లితే ఆయన స్వస్థత చేయలేకపోయాడు అనుకుంటే ఇప్పుడు ఎలాగనుకుందాం? యేసుక్రీస్తే సంఘము, ఆయనే వాక్యము. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చారు ప్రార్థన చేయమని? సంఘానికి వచ్చారు, వాక్యం దగ్గరికి వచ్చారు. ఇప్పుడు సంఘము వాక్యమైన క్రీస్తే వారికి ప్రార్థన చేశాక ఏం జరిగినది? ఇక వాళ్ళ సంఘానికి వచ్చే ప్రయోజనం ఏంటి? అలాగే ఇప్పుడు కూడా మనం బలవంతంగా సంఘానికి వచ్చి వాక్యం నమ్మకపోతే అక్కడ వారికి ఏం జరిగింది, ఇక్కడ మనకి అదే జరగాల. కాబట్టి ఇప్పుడు వాక్యం దగ్గరికి ఎందుకు రావాలి? వాక్యాన్ని నమ్మినందుకు రావాలి, దానిలో కార్యాన్ని చూసినందుకు రావాలి. ఇది దేవుడే అని చెప్పి నమ్మినందుకు మనం అక్కడ రావాలి. అప్పుడు దేవుడు కార్యం చేయగలడు. కాబట్టి అవిశ్వాసంగా మన సంఘానికి రావద్దు. నీ విశ్వాసాన్ని ఇంకా బలపరచుకోవడానికి మన సంఘానికి రావాలి. మన బలహీనతలు జయించడానికి మన సంఘానికి రావాలి. మనలో ఉన్న వ్యాధులు, బాధలు తీసేసుకోవడానికి మన సంఘానికి రావాలి. సంఘానికి వచ్చిన ప్రతిసారి నువ్వు నూతన బలం పొంది ఇక్కడి నుంచి బయటికి పోవాలి. ప్రజలు గట్టిగా చెప్పగలమా? ఏం పొందుకోవాలి?
నూతన బలం అంటే లోపల ఉన్న వాటిని జయించాలని కొత్త బలం కావాలి. అది బయట లోకంలో దొరకదు, వాక్యలో దొరుకుతుంది, దేవుళ్ళో దొరుకుతుంది. ఆయన యొక్క ఆత్మను పానం చేసినప్పుడు ఆయన యొక్క శక్తిని బలాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. వాళ్ళని బయటికి పంపించడానికన్నా ముందే దేవుడికి ఒక నిర్ణయం ఉన్నది. గతంలో మనం మాట్లాడుకున్నాం, ఆ సంతానము క్రీస్తే. దేవుడు వాగ్దానం చేసిన సంతానం క్రీస్తు. అబ్రహాంకి ఇచ్చిన సంతానం ఇస్సాకు కాదు, ఆయన ఇచ్చిన సంతానము యేసుక్రీస్తు అయి ఉన్నాడు. మరి అదే నిజమైతే దేవుడు ఒక ఆలోచన ఆదికాండం 3:15లోనే ఉన్నది. ఆయన యొక్క ప్రణాళిక వాళ్ళని ఇంకా బయటికి పంపించలేదు. అప్పటికే దేవుడు నిర్ణయం తీసుకున్నాడు, నీ సంతానముకును స్త్రీ సంతానముకును వైరము కలగజేస్తుందను. వాళ్ళని అక్కడ చంపుతానని దేవుడు చెప్పాడు. కానీ వాళ్ళకి శిక్షలు వేసేటప్పుడు ఆయన అంటున్నాడు, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలగజేస్తాను. అంటే వాళ్ళని చంపటల్లా, తర్వాత తరాలు రావాలి, ఆ తర్వాత ఆయనే రావాలి, ఆ సంతానమే నీ సంతానం బయటపడాలి, ఆ గొడవ జరగాలి, ఆ తర్వాత మళ్ళీ లోపల రావాలి. అంటే విమోచన ప్రణాళిక గురించి దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆమేన్. అవ్వ ఒక నిర్ణయం తీసుకున్నది, ఆదాము ఒక నిర్ణయం తీసుకున్నాడు, లూసిఫర్ ఒక నిర్ణయం తీసుకున్నాడు, దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆమేన్. ఇప్పుడు మీరు గమనించండి, జాగ్రత్తగా గమనిస్తే కీర్తనలు కొన్ని ఇంకో చోటు ఉంటుంది, అబద్ధం ఆడితే నోటిని దేవుడు చీరేస్తాడని ఉంటుంది కీర్తనలో. మీరు గమనిస్తే ఏదైనా తోటలో పాము మాట్లాడినట్టుగా ఉంటుంది, సర్పము మాట్లాడింది అని. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడలే సర్పాలు? ఎందుకని? సర్పానికి ఎందుకు దేవుడు నాగి చీరేసినట్టండి? నిజమేనా? నిజంగా చెప్పండి, నిజమేనా? ఆ మాట నిజమని నమ్మిన ఒకసారి చేయొద్దని చాలు. నమ్మిన వాళ్ళు చేయొద్దు, లేకపోతే వద్దు. మేము బలవంతం ఏం పెంచారు, ఆ మాట నమ్మిన వాళ్ళు. రైట్. ఇప్పుడు మనం అబద్ధాలు ఆడితే మన సంగతి ఏంటి? దేవుడు మనసు మార్చుకోడుగా. మరి అప్పుడేం చేశాడు? ఇప్పుడు అదే చేస్తాడు కదా. మరి అప్పుడు ఆయన ఏం చేశాడంటే అబద్ధం ఆడితే ఒప్పుకోలేదు. మరి ఈరోజు మనం అబద్ధం ఆడితే దేవుడి విషయంలో ఎన్నిసార్లు మనం కొన్ని పనులు దేవుడు వద్దు అన్నాక చెయ్యం ప్రభు అని మళ్ళా మనం చేసి ప్రభు మమ్మల్ని క్షమించు ప్రభు అన్నాం అంటే ఏం చేసినట్టు? వినబడలేదండి. అబద్ధం ఆడాం అంటే ఇప్పుడు ఏం చేయాలి దేవుడు లెక్క ప్రకారంగా? ఇప్పుడు మనకి రావాల్సిన ఆశీర్వాదాలు ఆగడానికి కారణం ఎవరు? దేవుడా, పాస్టర్ గారా, సంగమా, ఎవరో చెప్పండి. ఇప్పుడు మనకు రావాల్సిన ఆశీర్వాదం దేవుడి దగ్గర రెడీగా ఉంటే అది తీసుకోవడానికి మనం రెడీగా లేం. అదే అంటున్నా, నిర్ణయం నువ్వు తీసుకోవలసి ఉన్నావు. దేవుడు నీ విషయంలో ఆయన విమోచనకి సంబంధించి నిర్ణయం తీసుకున్నాడు. ఆయన రక్తము కాచాడు, నీ పాపం నా పాపం తీశాడు, హక్కుపత్రం మనకి ఇచ్చేశాడు. ఇప్పుడు మనం తాకట్టు పెట్టబడిన జీవితములు కాదు, సంఖ్యలేబడిన జీవితాలు కావు, బంధించబడిన జీవితాలు కావు. ఆయన సంఖ్యలు తెంచేసి కాడిని విరిచేసి నిన్ను విమోచించి ఆయన అంటున్నాడు, నువ్వు దాసీ కుమారుడివి కాదు, నువ్వు దాసీ కుమార్తెవి కాదు, నువ్వు స్వతంత్రాలు కుమారుడివి అంటున్నాడు. ఇప్పుడు ఆయన విమోచించున్నాడు కాబట్టి ఆయన ఆ మాట పలికాడు. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు ఏదైనా తోటలో. ఆ నిర్ణయాన్ని ఆయన సిలువలో అమలుపరిచాడు. ఆ నిర్ణయానికి ఆయన కట్టుబడి ఉన్నాడు. ఇప్పుడు ఆయన రక్తము కాచి ఆయన మనకు ఒక నామాన్ని ఇచ్చి నువ్వు ఈ నామంలో బాప్తిజం పొందు అంటున్నాడు. ఇప్పుడు నిర్ణయం ఎవరిది? ఆయన ఒప్పుకోవటము ఒప్పుకోకపోవటము నా పని. ఇప్పుడు నిర్ణయం ఎక్కడుంది? నా దగ్గర ఉన్నది. కొద్దిసార్లు చూద్దాం, కొన్ని నిర్ణయాలు చూద్దాం బైబిల్లో. కొంచెం త్వరగా టైం అయిపోతుంది ఈ పూట. మనకు తెలిసేది నోవాహు ఓడ. నోవాహు ఆయన కాలంలో భూమి మీద సుమారుగా 120 సంవత్సరాలు ప్రకటించినప్పుడు, ప్రజల దగ్గరికి ఆయన బోధించినప్పుడు ఆయన అంటున్నాడు, దేవుడు నాతో మాట్లాడాడు, ఓడ కట్టమన్నాడు, నేను నిర్ణయం తీసుకున్నా. నా నిర్ణయం అయిపోయినది. దేవుడు నిర్ణయం చెప్పాడు, ఆ నిర్ణయం విన్నా, నేను అంగీకరించా, నేను నిర్ణయం తీసుకున్నా. ఇప్పుడు మీరు తీసుకోండి. ఇప్పుడు ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. నోవాహు ఓడ దగ్గర నుంచొని, ద్వారం దగ్గర నుంచొని ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు, అదిగో ద్వారం తెరిచింది, మీరు లోపలికి రండి. ఆ ద్వారం మూసేయబడ్డాక మీరు వచ్చిన ప్రయోజనం ఉండదు. ఏమా? ఇప్పుడు ప్రజలు యొక్క నిర్ణయం తీసుకున్నారు, ఏమని? మేము రామని. నోవాహు లోపలికి వెళ్ళాక దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, గట్టిగా చెప్పండి, ద్వారం వేసేయాలని. ఇప్పుడు దేవుడు నిర్ణయం తీసుకున్నాడు, నోవాహు నిర్ణయం తీసుకున్నాడు, ప్రజలు కూడా నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు నోవాహు ఎక్కడున్నాడు? ఓడ లోపల దేవుడు చెప్పిన చోట దేవుడు ఒక నిర్ణయంలో సురక్షితంగా ఉన్నాడు. దేవుణ్ణి, నోవాహుని, ఆ కాల ప్రవక్తని తోసేసిన వాళ్ళు ఎక్కడున్నారు? తీర్పులో ఉన్నారు. అవునా? ఇప్పుడు దేవుడు ద్వారం వేసాక ఆ ద్వారం తెరవగలిగిన వాడెవడు?
వేరెవరు ఆ ద్వారమని తెరవలేరు. అయితే బయట వాళ్ళ సంగతి ఏంటి? వీళ్ళందరూ ఎవరండి? నిర్ణయం తీసుకున్న వాళ్ళు వీళ్ళు కూడా. ఏ నిర్ణయం? ఈరోజు మన నిర్ణయం ఏంటి? దేవుడు చెప్పింది నువ్వు తీసుకోవాలా. నీ జీవితంగా, నా జీవితంగానే. జీవితాలు ఎవరివైనా నిర్ణయాలు దేవుడు తీసుకోవాలి. అయితే దేవుడు మన జీవితంలో నిర్ణయం తీసుకోడు. ఆయన నిర్ణయం తీసుకునేది మనకు చెప్తాడు. దాన్ని మనం ఒప్పుకొని చేయాలి. ఆయన యొక్క నిర్ణయమే మన ముందున్న ఈ బైబిల్ గ్రంథము. బైబిల్ అంటే దేవుడు యొక్క వ్యక్తపరచబడిన ఆలోచనలు. ఆయన ఆలోచనలు మాటల రూపంలో రాస్తే దాని పేరు పరిశుద్ధ గ్రంథము. అది జరిగిపోయినవి, జరుగుతున్నవి, జరగబోయేవి. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామో ఆ కాలానికి మన దగ్గరికి వచ్చిన వాక్యాన్ని మనం తీసుకోవాలి. అయితే దేవుడు ఒక్కది ఎలా ఉంటుందంటే, అప్పటి వరకు భూమి మీద జరగని వాటిని జరుగుతాయి అన్నప్పుడు అప్పుడు ప్రజలు నమ్మలేరు. నోవా కాలం ఏం జరిగినది? నోవా చెప్పాడు అందరికీ వెళ్ళి, అయ్యా వర్షం పడుతుంది లోపలికి రండి అన్నారు. ఒక వ్యక్తి అంటారు నోవా దగ్గరికి వచ్చి, నోవాహు మొన్న నువ్వు బర్త్డే చేసుకున్నావు కదా, అప్పుడు నీ వయసు ఎంత అన్న. ఎంత? 600 సంవత్సరాలు నోవాకి. వాళ్ళు అంటున్నారు, మీ తాతను కూడా నువ్వు చూసావు కదా. చూశాను అన్నాడు. ఆయన ఉన్నప్పటి నుంచి, ఇప్పుడు నువ్వు ఉన్నప్పటి నుంచి, ఇప్పుడు నేను ఉన్నప్పటి వరకు ఎప్పుడైనా వర్షం పడిందా? మరి ఎట్లా చెప్తున్నా వర్షం వస్తుందని? ఆయన చెప్పాడు, అది నమ్మాను, నిర్ణయం తీసుకున్నాను. చుట్టుపక్కల అది ఉన్నదా లేదా, జరిగిందా జరుగుద్దా, ఇక నాకు సంబంధం లేదు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దేవుడు యొక్క వాక్యం నీ యొద్దకు వచ్చిన తర్వాత నువ్వు చుట్టుపక్కల పరిస్థితులు చూడొద్దు, ఇరుగు పొరుగులు చూడొద్దు, కుటుంబ పరిస్థితులు చూడొద్దు, బంధువుల స్నేహితులు చూడొద్దు. కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ప్రాంతం లేదు, భాష లేదు, రంగు లేదు, ఆస్తి లేదు, ఐశ్వర్యం లేదు, ఏది లేదు. వాక్యం మాత్రమే ఉండాలి అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఎలాగా? అసాధ్యము అప్పుడు దాకా లేదు, అయినా నమ్మాలి నువ్వు. ఎవరు నమ్ముతారు? ఆయన చిత్తములో ఉన్నవాడు. ఎవరు నమ్ముతారు? ఆయన యొక్క నిర్ణయంలో ఉన్నవారు. ఎవరు నమ్ముతారు? జగత్తు పునాది కన్నా ముందుగానే ఆయన యొక్క తలలో వెనక భాగంలో ఆలోచనలో ఉన్నవారు మాత్రమే నమ్మగలరు. ఎందుకంటే వాళ్ళకు ఒక విశ్వాసం ఉన్నది. ఏ విశ్వాసం అంటే, మన కంటికి కనబడిన సంగతులు దేవుడు చేయగలడు. మన ఊహల కన్నా ఘనమైన కార్యములు దేవుడు చేయగలడు. మన ఆలోచన శక్తి పరిధి కన్నా ఘనమైన గొప్ప కార్యాలు దేవుడు చేయగల శక్తి కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనం ఊహించి ఒక చోట ఆగిపోతావు. నువ్వు ఆగద్దు అక్కడ. దేవుడు యొక్క స్థితికి నువ్వు ఎప్పటికీ రాలేవు. కాబట్టి ఆయన చెప్పిన దానికి లోబడినప్పుడు జరగబోయి నీకు ముందుగా చూపించగలడు. నోవాకు చూపించిన దేవుడు, అబ్రహాముకు చూపించిన దేవుడు, మోషేకు చూపించిన దేవుడు, పౌలుకు చూపించిన దేవుడు, యోహానుకు చూపించిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇంతమందికి దేవుడు జరగబోయి ముందుగా చూపిస్తే అందరూ దేవుడు మాట విన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీకు మాట చెప్తా. ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? నిర్ణయము. నోవాహు ఓడలోకి వచ్చే ముందు నిర్ణయము, ఓడలోకి వచ్చాక నిర్ణయము, తీర్పు వచ్చాక నిర్ణయము. అక్కడ కూడా సంఘటన ఒకటే, ముగ్గురున్నారు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? బాధాకరమైంది, ఆశ్చర్యమైంది. మనం చూసి తల కూడా ఎత్తుకోలేని స్థితిలో ఉన్నది ఏంటంటే, ఈ నిర్ణయాల్లో నోవా కాలంలో మనుషుల్లో పడలేదు కానీ, మనుషులు వాళ్ళలోకి రాలేదు కానీ జంతువులు నిర్ణయం తీసుకున్నాయి. కానీ తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోవాలా. అయ్యి అన్నయ్య లేదు మేము నమ్ముతాం, మేము వచ్చేస్తున్నామని. ఏం స్థితిలో ఉన్నామండి మనం? అంతేనా కదా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, నమ్మేవాళ్ళు నమ్మచ్చు. ఇప్పుడు 4వ వాడ. ఆమేన్. ఇది నోవాహు వాడ. మోషే చిన్నప్పుడు వాళ్ళ అమ్మ కట్టిన వాడ, పెద్దగా మోషే కట్టిన వాడ. ఇప్పుడు మన వాడ అది. ఇప్పుడు అప్పుడెప్పుడు ఆయన ఈ వాళ్ళకి రమ్మన్నాడు, ఇప్పుడైనా ఆయన ఆ వాళ్ళకి రమ్మంటున్నా. ఇదేమో కొండల మధ్య గట్టే రావచ్చు. ఇప్పుడు ఆ వాడు ఎక్కడ? నీ హృదయం లోపల, నీ గుండెల లోపల, వాక్యం లోపల ఆయన కడుతున్నాడు. నేను వాక్యంలోకి రమ్మంటున్నాడు. ఆ వాక్యమే ఇప్పుడు 4వ వాడై ఉన్నది. యేసుక్రీస్తు ఇప్పుడు 4వ వాడై ఉన్నాడు. ఆ వాడలోకి నువ్వు వచ్చినప్పుడు బలం పొందుకోగలవు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఇంకొంచెం మనం ముందుగానే వచ్చినట్లయితే, అంటే ఇక్కడ నుంచి కొంచెం దాటిపోతున్నాను, క్షమించండి పరిగెత్తుతున్నందుకు. బైబిల్లో ఇంకొక ఆయన ఉన్నాడు, యెహోషువ అని ఒక అతను ఉన్నాడు. ఈయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేనును
మీరేమవుతారో నాకు తెలియదు, మీరు ఏం చేస్తారో చేసుకోండి. నాకు బంధువులు పోయినా పర్వాలా, స్నేహితులు పోయినా పర్వాలా, కులం పోయినా పర్వాలా, మతం పోయినా పర్వాలా, ప్రాంతం పోయినా పర్వాలా, భాష పోయినా పర్వాలా, గుర్తింపు పోయినా పర్వాలా, నేను నా ఇంటి వారు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏ నిర్ణయం అది? యెహోవాని సేవించుట. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ నిర్ణయం ఏంటో తెలుసా? తిరిగి జన్మించాలని నిర్ణయం. ఈరోజు నీ నిర్ణయం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకోవాలనే నిర్ణయం. ఆ నిర్ణయం బహుబలమైనది. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నాలి అని నిర్ణయం తీసుకున్నావో, పొందుకోవాలని, అక్కడి నుంచే దేవుడి యొక్క నడిపింపుకి నువ్వు రాగలవు. ఏమా, నువ్వు దాని మీద ఎంత బలంగా ఎంతకాలం ఉన్నావో దాన్ని బట్టి ఆత్మ కింద అంతకాలం ఉండగలవు. ఈరోజు గొప్ప సమస్య ఏంటంటే, మనం ఎదుర్కొంటున్న అన్నిటికన్నా పెద్ద సమస్య నిర్ణయం తీసుకోవడం సమస్య కాదు. రావాలి, గబగబా రావాలి, గట్ల వచ్చేస్తే సంబంధం త్వరగా వెళ్ళిపోతుంది. నిర్ణయం తీసుకోవడం సమస్య కాదు, తీసుకునే నిర్ణయానికి ఎక్కువ కాలం కట్టుబడి ఉండే సమస్య. అవునా? మనకు సమస్య, నేను వాళ్ళతో మాట్లాడినాం ఎంతకాలం, నాకు అవసరం వచ్చేదాకా అయిపోయింది. ఇప్పుడేం జరిగింది? మా అసలు ఎందుకు తీసుకునే నిర్ణయం నువ్వు అంటున్నా? మాట్లాడకుండా తప్పే, అయితే నిర్ణయం అసలు ఎందుకు తీసుకున్నావు? ఈరోజు మా నిర్ణయాలు ఎలా ఉన్నాయి అంటే అవసరాల ఆధారం మీద ఉన్నాయి. అవద్దండి, అవసరం కాదు, దేవుడి మీద ఆధారపడే నిర్ణయాలు మనం తీసుకోవాలి. అవసరాల కోసం నిర్ణయాలు తీసుకోవద్దు. అవసరాల కోసం అటు ఇటు మనం పోవటం కాదు. యెహోషువతో దేవుడు ఒక మాట చెప్పాడు, మోషేకి నేను తోడుగా ఉన్నట్టుగా. ఏం చెప్పాడు దేవుడు? ఆయన నిర్ణయం చెప్పాడు. నేను నిర్ణయం తీసుకునే యెహోషువ, నేను చెప్పినట్టుగా నువ్వు ఉంటే, చెప్పండి కొంచెం, నేను చెప్పినట్టుగా ఉంటే నేను నీతో ఉంటా. ఆ తర్వాత ఆయన ఇంకో మాట అన్నాడు, మోషే నీకు ఇచ్చే ధర్మశాస్త్రం ప్రకారంగా నిత్యము నువ్వు దాన్ని చదవాలి, దాన్ని నువ్వు పాటించాలి, దాన్ని బోధించాలి. ఆ ధర్మశాస్త్రాన్ని కుడిగ్గా నడవగా తొలగద్దు. అప్పుడు నేను నీకు తోడుగా ఉంటా, అప్పుడు నేను దీవిస్తా, అప్పుడు నేను ఆశీర్వదిస్తా, అప్పుడు నేను నడిపిస్తా. ఇది దేవుని నిర్ణయం. ఇప్పుడు యెహోషువ ఏమంటున్నాడు? దేవుడు ఒక నిర్ణయం యెహోషువకి చెప్పాడు, యెహోషువ విన్నాడు, నమ్మాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నేనును. చెప్పగలవా మనం? నోటితో చెప్పొద్దు, జీవించి మేము చెప్పగలమన్నోళ్ళు ఆమె చెప్దాం. జీవించి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని ఈ మాట అన్నానంటే, ఈ పక్కన ఇది యోర్దాను దగ్గర ఉన్నారు వీళ్ళు. దేవుడు ఏం చెప్పాడంటే, ముందు వచ్చి యెహోషువ ఒక మాట, యెహోషువ నీకు ఒక మాట చెప్తున్నా, రేపు పొద్దున్న పో, పాలెంలోకి వెళ్ళు, అందరికి ఒక మాట చెప్పు, ఉదయమే లేవాలా, యాజకులు రావాలి, లేవీలు రావాలి, పరిచయం చేసే వాళ్ళందరూ రావాలా, ఆ మందసం మోయాలి. ఆ మందసం మోసుకుంటూ పోయిన వాళ్ళు ముందు వాళ్ళ అరికాలు యోర్దాను నీళ్ళు తాగగానే నేను మొత్తం తీసుకెళ్ళి దాన్ని ఆదాముపురం దగ్గర ఏకరాశిగా ఉంచోబెడతా, అప్పుడు మీరు వెళ్ళండి. అవునా? ఇప్పుడు నిర్ణయం ఎవరిది? ఎవరు చెప్పాడు? యెహోషువ ఏం చేశాడు? నమ్మి. మీరు బైబిల్ చదవండి. యెహోషువ పొద్దున వాళ్ళకో మాట చెప్పాడు, అందరూ మనం బయలుదేరాలి అంటే. ఇప్పుడు యెహోషువ ఏం చేశాడు? నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ఆ నిర్ణయం ప్రకారంగా వాళ్ళందరూ దాటవలసి ఉన్నారు, దాటారని బైబిల్ చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇంకో సంగతి, యెహోషువ ఒక్కడే కాదు, ఆ నిర్ణయము అందరూ నమ్మి వెనకాల వెళ్ళారు. ఆమేన్. ఇలా మాట్లాడుకుందాం. యెహోషువ అనగా ఒక పాస్టర్ గారు అనుకుందాం, వెనకాల వెళ్ళిన వాళ్ళందరూ ఎవరు? ఇప్పుడు దేవుడు యెహోషువ అనే పాస్టర్ గారిని నడిపిస్తే వెనకాల ఉన్న విశ్వాసులు మొత్తం నడిచారు, అందరూ దాటారని బైబిల్ ఉన్నది. ఎందుకు యోర్దాను అంటే ఏంటి? వాళ్ళు ఏం దాటారు? దేవుడు ఏం దాటమన్నాడు? సేవకుడు ఏం దాటమన్నాడు? విశ్వాసులు ఏం దాటారు? వీళ్ళన్నిటికన్నా ముందు వాక్యం నడిచినది. వాక్యం వెనక సేవకుడు నడిచాడు, సేవకుడు వెనక సంఘం నడిచింది. ఇక్కడ చూస్తే సంఘము సేవకుడు వెనకాల కాదు, వాక్యం వెనకాల నడిచినది. ఎప్పుడైతే నువ్వు వాక్యం వెనకాల నడవాలి నిర్ణయం తీసుకున్నావో, ఆ నిర్ణయం ప్రకారం నువ్వు జీవించావో, నిశ్చయంగా దేవుని యొక్క రాజ్యము చేరవలసి ఉన్నావు. ఆమేన్. కొంచెం త్వరగా దాటిపోతున్నా, వాస్తవంగా అదే ఒక మెసేజ్ చెప్పొచ్చు. ఇంతకీ మనం చదివిన వాక్యం దగ్గర రావాలి కదా. ఆమె ఎవరండి? ఊరి పొలిమేడు దగ్గర రూతు నిర్ణయం. ఇదేగా మన వాక్యం. ఎక్కడ తీసుకున్న నిర్ణయం? ఓర్పా, రూతు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఎవరు? నయోమి. ముగ్గురు ఉన్నారు. సంఘటనలు ఎన్ని? ఒక్కటే. ఆశ్చర్యం చెప్పనా, ముగ్గురికి భర్త లేరు. ఒకే దేవుడి దగ్గరికి వద్దామని ఓర్పా అంది, నా వల్లగా వెళ్ళిపోతున్నది. అయితే మీరు గమనించండి, ఇక్కడ నయోమితో పాటు ఓర్పా వస్తున్నది, నయోమితో పాటు రూతు కూడా వస్తున్నది. అయితే రావద్దు వెళ్ళిపోమనగానే సరే అత్త బాయ్ అందామా?
ఏంటది? అంటే నిర్ణయం ఏం తీసుకుంది? అప్పుడు కాదు, ముందే తీసుకున్నది. మీకు ఎప్పుడు చెప్తా నేను, నువ్వు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకెళ్ళవు. ఆమె లోపల ఉంది, ఈమె ఎప్పుడు వెళ్ళిపోమంటే అప్పుడు వెళ్ళిపోదామని. పాపిడి కూడా చెప్తాడు, ఒక సంఘం నుంచి ఒక విశ్వాసం వెళ్ళిపోవాలంటే ఏదో ఒకటి ఎత్తుక్కుంటాడు. అది దొరకగా వెళ్ళిపోతాడు నెమ్మది తీసుకొని. ఎందుకు? వాడు ఉన్నది చర్చిలో ఏం దొరుకుతుందో ఎత్తుక్కుందామని. అది దొరికేదాకా ఆగుతాడు, దొరకగా వెళ్ళిపోతాడు. ఇప్పుడు వార్ప ఏం చేసింది? వీళ్ళకు ఒక పేరుంది, సరిహద్దు విశ్వాసి అని. మన సరిహద్దు విశ్వాసం మనకు అర్థం కాదు, మనకు భాష ఉంది, ఆ భాష మాట్లాడుకుందాం. మీకు గోపి అంటే తెలుసా? చెప్పండి. ఎడుదుకుద్ది. సరిహద్దు విశ్వాసం అంటే అది సంగతి. ఇప్పుడు వార్ప ఎవరు? ఏదైనా సంఘంలో పాస్కర్లోనో సంఘంలోనో వాక్యం ఏదైనా దొరుకుతుందని ఎదిగేవాడు ఎవరు? సరిహద్దు విశ్వాసి. ఏం వెతుకుతారు ఇప్పుడు? దొరికిందా వెళ్ళిపోదామా, దొరికిందా వెళ్ళిపోదామా. నువ్వు వెళ్ళిపోవటానికి కారణం కావాలి ఇక్కడ. కోపడమాకన్నాం ఇప్పుడు లేడీస్ అందరు నా మీద, స్త్రీలందరూ దయచేసి. కొంతమందికి పుట్టింటికి వెళ్ళాలని ఉంటుంది. మామూలుగా వెళ్తామంటే పంపిస్తారా? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అమ్మా? అది సంగతి, మీకు బాగా తెలుసు అది. ఇప్పుడు నేనేమంటానంటే, సంఘం అంటే కుటుంబమే కదా. మన కుటుంబాలు అటువంటి ఆలోచన కలిగి ఉండగా సంఘంలోకి వచ్చాక ఎలాగుంటాం? సేమ్ అదే వస్తుంది, బయటది ఏది రాదండి. అయితే నేనేమంటానంటే, నీవు నిజంగా వెళ్ళాలనుకుంటే చెప్పు, అది చేయాల్సిన పని. నేను ఈ సంఘంలో ఉండను, నాకు వెళ్ళిపోవాలని ఉన్నది, చెప్పు ధైర్యంగా. ఏ సంఘానికి వెళ్తావు చెప్పు, నేనే ఫోన్ చేసి పంపిస్తా. నాకా ధైర్యం ఉంది, నీకా ధైర్యం ఉంది అంట. ఇంట్లో భర్త దగ్గర పోయి అడగగలమా? అడగం. డైరెక్ట్గా ఇటు తిరుగుతాం. ముఖ్య ఎక్కడ ఉంది? గుంటూరు తిప్పాలి, విజయవాడ తిప్పాలి, కాకినాడ తిప్పాలి, తూర్పుగోదావరి మొత్తం తిప్పి అప్పుడు ఇక్కడ ఉంది అంటున్నాం. అదేదో నేరు కూర్చొని చెప్తే అయిపోదా? చెప్పమండి మనం కొన్నిసార్లు. అలాగే దేవుడు కూడా ఏం చెప్తామంటే, ప్రభువా నీ చిత్తమైతే చెయ్యి, లేకపోతే లేదు. అయినా నాకు నమ్మకం ఉంది ప్రభా నువ్వు చేస్తావని. ఇప్పుడు ఆయన ఏం చెయ్యాలి చెప్పండి? నువ్వు నిర్ణయం తీసుకోలేదు, ఆయన తీసుకోడు. ఎందుకంటే నువ్వు నా నామం అడగమన్నా, నువ్వు అడగల కదేమి, ఆయన తీసుకోమంటున్నావు. ఆయన తీసుకోవాలి, నీ నిర్ణయం మీద ప్రకటించాలిగా ముందు. ఇది మన సంగతి ఈరోజు. ఈరోజు ఎలాగైపోయామంటే, పరిపూర్ణంగా దేవుళ్ళలోకి రాకపోవడానికి కారణం ఏంటంటే, మన మనసుల్లో బలమైన నిర్ణయం తీసుకోలేకపోవటం. మన ఆలోచనలో, మన జీవితాల్లో ఒక నిర్ణయం తీసుకొని కట్టుబడి ఉండలేకపోవటం. వార్ప ఏం చేసింది? వెళ్ళిపోయింది. ఆమె అనగానే సరే అత్త ఓకే బాయ్ అన్నది, వెళ్ళిపోయింది. సరే ఈమెనకూడదు, ఈమె కూడా వెళ్ళిపోతుంది అనుకో, నువ్వు కూడా ఎందుకో, నువ్వు కూడా వెళ్ళరాదా అన్నది. ఎక్కడికి వెళ్ళేది అన్నది. ఎక్కడికి వెళ్ళేది, నేను ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా అన్నది. ఆమె అన్న మాట జ్ఞాపకం ఉందా? నీ జనమే. అప్పటికప్పుడు అనగలదా మాట? ఎప్పుడైతే ఆమె భర్త చనిపోయాడో అప్పుడే ఆమె ఒక నిర్ణయం తీసుకోండి, నువ్వు ఎక్కడికి పోతే నేను కూడా అక్కడికి వచ్చేది. నీ జనమే, నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడికే. నీ రాజ్యం ఏదో అదే నా రాజ్యం, నీ దేవుడే నా దేవుడు. అంతవరకు కాదు, ఇంకో మాట కూడా ఉన్నది, గట్టిగా చెప్పండమ్మా. మరణము మనల్ని ఎడబాపేంత వరకు నేను ఇట్లా కూడా నీతో పాటు ఉంటా. అంటే ఆమె నిర్ణయం ఎప్పటివరకు తీసుకున్నది? మన నిర్ణయాలు పొద్దున్న తీసుకుని మధ్యాహ్నం దాకా, అంతేనా? కొద్దిమందికి కోపం అన్నం తినే ముందు నిర్ణయం తీసుకుంటారు, చివరి పెరుగన్నంకి వచ్చేప్పటి నిర్ణయం అయిపోయింది, పలచబడింది పెరుగన్నం దగ్గర. ఇది కాదు మన జీవితం, మన ఇలాంటి వారము కాదు. నువ్వు క్రీస్తులో ఉన్నావంటే అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు క్షమించు, దాంట్లో తప్పు లేదు. నిర్ణయాల విషయాల్లో కొన్నిసార్లు క్షమించాల్సి వస్తే క్షమించు, అది తప్పు కానే కాదు. దేవుడిని బట్టి క్షమించావు, నువ్వు ఎలా క్షమించావో నువ్వు అలా క్షమాపణ పొందుతా ఉన్నాడు కాబట్టి నువ్వు క్షమించాలి. అయితే మన నిర్ణయాలు ఎలాగ ఉండాలి? కొన్నిసార్లు ఏంటంటే, మనము కొద్దిమంది నమ్మాలంటే భయం. దేనికి చెప్పండి బలంగా? ఇప్పుడు రహస్యం చెప్తాను, ఇది మరి రహస్యం చెప్పేస్తే ఇంక రహస్యం కాదేమో. చాలామంది భర్తలు ఇళ్లలోకి వచ్చి భార్యకి వాళ్ళు అనుకునే మొత్తం చెప్పరు. ఎందుకంటారు? తెలియపోవడం మేలంటారా? కారణం ఏంటి?
వీళ్ళని పడుకోనిరు, వాళ్ళు పడుకోరు. వీళ్ళు ఏం చేయాలనుకున్నా అవుతుందంటవా? ఏంటది? అదే చెప్పావు కదా, ఇంక అక్కడే ఉన్నావు నువ్వు. అక్కడే ఉన్నా, ఇంకెక్కడ ఉంటాను? అయిపోయిందా? భర్త చెబుతాడు, ఇది నువ్వు ఎవరికి చెప్పొద్దు. మా చెప్పండి, నిజంగా ఎందుకు మనల్ని నమ్మట్లేదు? భర్త భార్యను ఎందుకు నమ్మట్లేదంటే, అన్ని మిగతానే అది లేదు, కానీ నువ్వు నమ్మాడు, నీకు చెప్తాడు, కానీ ఆయన నమ్మకం ఏంటంటే నీ దగ్గర అది ఉండదు. భార్యాభర్తల గురించి అందరి గురించి మాట్లాడలేదు నేను. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, చాలా నిర్ణయాలు మనం బలహీనంగా ఉన్నామని మన దగ్గరికి రావట్లా. ఇప్పుడు నేను చెప్తున్నా, క్రీస్తు సంఘానికి భర్త అయి ఉంటే మనమేమై ఉన్నాం? అయితే యేసుక్రీస్తు మనల్ని ఎంత నమ్మాడు చెప్పనా? మర్మాలన్నీ చెప్పాడు. మర్మాలన్నీ ఆయన దగ్గర ఏం లేదు. నథింగ్, ఈ పౌడ్ ఎవ్రీథింగ్ ఇన్ ద చర్చ్ ఇన్ ద అప్పర్ రూమ్. ఆయన తను కలిగి ఉన్న సమస్తాన్ని మేడగదిలో సంఘంలో కుమ్మరించేశాడు. ఆయన దగ్గర ఏమీ మిగిల్చుకోలేదండి. మన ఇళ్లలో మన దగ్గరికి వచ్చినప్పుడు భర్త ఏదైనా చెప్పకుండా దాచి ఉండొచ్చేమో, కానీ యేసుక్రీస్తు నీకు దాచింది ఏదీ లేదు. రివీల్డ్ ఎవ్రీథింగ్ టు యూ, ఎస్పెషల్లీ దోస్ హూ ఆర్ లివింగ్ దిస్ లాస్ట్ చర్చ్ ఏజ్. ఈ చిట్ట చివరి సంఘకాలం ఎవరైతే ఉన్నారో దేవుడు వాళ్ళకి సంపూర్ణంగా బయలుపాటునిచ్చాడు, సంపూర్ణంగా బయలుపరిచాడు. కారణం ఏంటంటే నేను నమ్మాడు. ఇప్పుడు నేను ఎవరు నమ్మాలా? ఆయన నన్ను నమ్మాడు. అసలు నన్ను నమ్మకూడదు ఆయన, కానీ ఆయన నన్ను నమ్మాడు. నేను ఆయన నమ్మాలి, కానీ నమ్మట్లా. ఇప్పుడు సమస్య ఎవరిది? సమస్య ఎవరిది? కొంచెం గట్టిగా చెప్పండి. అంటే మీ సమస్యను తెలుసు మీకు, మీరే సమస్య అని మీకు తెలుసు, మరి ఎందుకు నమ్మట్లా? అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నా మొత్తం మనకు అర్థమైంది. ఇప్పుడు మాట్లాడుకుందామా? మనం ఓర్పా దగ్గర ఉన్నామా, రూతులో ఉన్నామా? చెప్పనా? కోపం రాదేమో. ఓర్పాకి రూతుకి మధ్యలో ఉన్నాం. నయోమి వెనకాల వెళ్ళాలని ఉన్నది. ఓర్పా వెళ్ళిపోయింది, ఏమి సెట్ అయిపోద్దేమో. ఇది మన పరిస్థితి. రెండు ఆలోచనలో నువ్వు దేవుని వెంబడించలేవు. ఏమా, నువ్వు అబద్ధాన్ని నిజాన్ని ఒకేసారి వెంబడించలేవు. నువ్వు క్రీస్తుని లోకాన్ని వెంబడించలేవు. అందుకే యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, నువ్వు ఇద్దరు యజమానుల దగ్గర పని చేయలేవు. ఎవరా ఇద్దరు యజమానులు? నేను చెప్పనా? రూతు, ఓర్పా. ఇప్పుడు ఎవరిని యజమాని? తీసుకోండి నిర్ణయం, చెప్పండి నాకు. ఏంటి నిర్ణయం? నిర్ణయాలన్నీ రూతే వస్తాయి, ఓర్పాకి ఎవరు ఓటేయరు. కానీ ఓర్పానే గెలుతుంది ఎన్నికల్లో. ఏమంటారు కారణం? ఎలక్షన్స్ అప్పుడు ఏం జరుగుతుంది? ఇంటింటికి వస్తారు, వాడికి ఏం చెప్తారు? మా అందరు ఓట్లు నీకే. ఆ ఇంటికి వెళ్ళి అనుకుంటాడు, నాకు 1,00,000 తక్కువ రావు అనుకుంటాడు. మొత్తం వాళ్ళు 1,00,000 రావట్లా. మెజార్టీ 1,00,000 తక్కువ రాదనుకుంటాడు, వచ్చినాయన్ని. ఇప్పుడు మనం కూడా నిర్ణయాలు ఏం చెప్తున్నాం? రూతే, ఎస్తేరే, ఇంకా రెబుకా, హన్నా, మరియా, పేర్లు మామూలుగా ఉండవు. ఇటే వెళ్ళిపోవాలి మన నిర్ణయాలన్నీ. కానీ జీవించమంటే అసలు వాళ్ళదట్టు మంది ఇటు. పరిశుద్ధుల జీవితాలు మనం అడుగులేస్తున్నామా? వెయిట్లా. మన పక్కింటి వాళ్ళు ఏం అడుగులేస్తున్నారు, ఆ పక్కన వాడు ఏం అడిగేస్తున్నాడు, ఆ చర్చ ఏం అడుగు, ఈ చర్చ ఏం అడుగు. ఈ కాదండి. నీ బంధువులు ఇటు పోయినా నువ్వు పక్కకు పెట్టే. ఇంత నీతో మాట్లాడ, నువ్వు ఒక నిర్ణయం తీసుకో. ప్రాణం పోయినా కట్టుబడు. రూత్ అంటుంది, నా ప్రాణం పోయినా, మృతి పొందినా సరే నీ దేశంలోనే నీతో పోతే. ఒకసారి నువ్వు యేసుక్రీస్తు మాట అనేసి, ఎవరన్నా ఒకళ్ళు కూడా ప్రభా మరణం ఎడబాపేదాకా నీతో పాటే అన్నేస్తే పోల ఒక మాట. అపోస్తలుని పౌలు నిర్ణయం తీసుకున్నాడు, నా మటుకైతే చావైతే అయిపోయి నిర్ణయం ప్రకటించేశాడు. మనం అమ్మో ఇప్పటికిప్పుడు అంటే నా మట్టుకైతే క్రీస్తే అనేసి చావైతే లాభం అంటే ఒకవేళ ఆమెనంటే ఏమైపోతాం? ఇంకెన్ని చూడాలి, ఎన్ని చేయాలి, ఎంతమంది బాధ పెట్టాలి, హింస పెట్టాలి, దుఃఖ పెట్టాలి, ఇన్ని చేయాలి మనం. ఇన్ని పెండింగ్ ఉన్నాయి మన దగ్గర. రెడ్ బుక్లు ఉన్నాయి ఇప్పుడు, అందరూ ఎవరు రెడ్ బుక్లో రాసుకుంటున్నారు, వీళ్ళు ఏం చేయాలి, అలా చేయాలని. అయితే గమనించాల్సిన సంగతి ఏంటంటే, నువ్వు క్రీస్తు దగ్గరికి వచ్చావంటే దాని అర్థము మొట్టమొదటిగా ఒక వ్యక్తి మీద నీకు ద్వేషం ఉండద్దు.
నువ్వు క్రీస్తుని వెంబడించాలంటే ఆయన ప్రేమ నీలో ఉండాలి. ఇప్పుడు మీరు గమనించండి, నయోమి దగ్గరికి రూతు వచ్చినప్పుడు రూతు ఏం చెప్పినా చేయటానికి రెడీ అయ్యే రూతు వచ్చింది. రూతు ఎలాగొచ్చి నయోమి దగ్గరికి వచ్చినప్పుడు నయోమి ఏం చెప్పినా నేను ఫాలో అవుతానన్నది. ఇప్పుడు నువ్వు వాక్యం దగ్గరికి వచ్చాక ఏం చేయాలి? క్రీస్తు దగ్గరికి వచ్చాక ఏం చేయాలి? ప్రార్థనలోకి వచ్చాక ఏం చేయాలి? విశ్వాసం కలిగి ఉంటే ఏం చేయాలి? దేవుడు యొక్క ఫలములుగా నీలో నువ్వేం చేయాలంటే, ప్రభువా నిన్ను తప్ప ఇక దేని వెంబడించను. ఒక్క నిర్ణయం చాలు మన జీవితాలు మార్చగలదు. కొద్దిగా కాదు, సంపూర్ణంగా మార్చగలదు. ఇప్పుడు మనకి ఎప్పుడు రెండు తలంపులు ఉంటాయి. ఒక పని చేయాలనుకోండి, చెప్పండి. మీకు ఒక చిన్న సంగతి చెప్తా. నిన్న రాత్రే, నిన్న మనం వచ్చాము నుంచి, నిన్న కొత్తగా ఒక యవనస్తుడు మ్యారేజ్ చేసుకుంటున్నాడు. బట్టలు మమ్మల్ని సెలెక్ట్ చేయడం మొత్తం సెలెక్ట్ చేసాం. లాస్ట్కి నేను ఒక పని చేస్తాను, నాకు ఒక అలవాటు ఉన్నది. ఒక 3 టైలు తీసి సెలెక్ట్ చేశాను. టై మమ్మల్ని సెలెక్ట్ చేయమన్నాడు. మొత్తం సెలెక్ట్ చేసి అక్కడ పెట్టా. ఆ రెండిట్లో 2 పెట్టాను. రెండిట్లో నీకేం కావాలో సెలెక్ట్ చేయన్న. ఇప్పుడు ఆ పిల్లోడు తీసుకోవాలి నిర్ణయం, అంతేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? నిర్ణయం మనం తీసుకోవద్దు. ఎదుటోడి జీవితాల్లో వాళ్ళు నిర్ణయం తీసుకునేలాగా మనం చేయాలి. నువ్వు దేవుడి వైపు నడవాలంటే నువ్వు నన్ను చూసి నేనేం చేశాను నువ్వు చేయటం కాదు. నీకు దేవుడు ఏం ప్రేరేపించాలో చేయాలి నువ్వు. ఇప్పుడు మనము ఇంకొకరిని వెంబడించడం కాదు, నువ్వు వాక్యాన్ని వెంబడించాలి. నిర్ణయం తీసుకో. యెహోషువ ఎవరిని వెంబడించాడు? దేవుని వెంబడించాడు. మోషే ఎవరిని వెంబడించాడు? తను నడిపిస్తున్న అగ్నిస్తంభాన్ని వెంబడించాడు. పౌలు తను నడిపిస్తున్న అగ్నిస్తంభాన్ని వెంబడించాడు. పేతురు పరిశుద్ధాత్మ వెంబడించాడు. ఈరోజు మనము కూడా అభిషేకించబడిన వాక్యాన్ని మాత్రం వెంబడించినప్పుడు నువ్వు ఎలా తొలగిపోతావు, నువ్వు ఎలా జారిపోతావు, నువ్వు ఎలా పడిపోతావు, నువ్వు ఎలా విడవబడగలవు? ఒక్క నిర్ణయం, ఒక్క బలమైన నిర్ణయం. రూతు ఒక నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు రూతు గురించి నయోమి ఒక నిర్ణయం తీసుకుంది. సరే నాటప్పుడు వస్తాను కదరా, అయితే ఒకచోట పని చెప్తా, అక్కడికి వెళ్తావా? వెళ్తాను. ఒక పొలంలోకి వెళ్ళాలి, పని చేయాలా? వెళ్తావా? వెళ్తాను. ప్రైజ్ ది లార్డ్. ఏ పొలం అది? బోయాజు పొలం. అయితే గమనించండి, నయోమి ఊరిలోకి వచ్చాక నిర్ణయం తీసుకున్నది. పొలిమేర రావత రూతు నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు నయోమి పనిలోకి రాలేదండి, రూతుని పనిలోకి పంపించినది. ఎవరి పొలంలోకి? బోయాజు అంటే యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఇప్పుడు ఆమె ఎవరి పొలంలోకి వచ్చింది? యేసుక్రీస్తుకు సాదృశ్యమైన పొలంలోకి వచ్చింది. ఇప్పుడు ఆమె పొలంలో పని చేస్తావంటే ఆమె దగ్గరికి బోయాజు వచ్చి ఒక మాట అన్నాడు, కుమారి నువ్వు వేరే పొలానికి పోవద్దు, నువ్వు ఎక్కడ పని చేయొద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నీకు అన్ని ఏర్పాటు చేశా. ఇప్పుడు బోయాజు నిర్ణయం తీసుకున్నాడు. ఏమా నయోమి ఎక్కడ నడిపించిందంటే బోయాజు దగ్గర నడిపించినది. ఇప్పుడు బోయాజు దగ్గర రూతు వచ్చాక రూతు నిర్ణయం తీసుకుంది, ఇక్కడే ఉండాలి, అత్త చెప్పినట్టు ఉండాలి, ఆమె చెప్పినట్టు చేయాలని. ఇక్కడ నాకేది తెలియదు కాబట్టి ఆమె చెప్పిన దాని ప్రకారం వెంబడించాలి నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ఆమెను చూసిన తర్వాత ఆమెను అడిగాడు, ఆమె ఎవరు పొలంలో కొత్తగా వచ్చిందే? పని వాళ్ళు అంటారు, అయ్యా ఆమె పొద్దున్న వచ్చింది మొదలుకొని ఇప్పటి వరకు కొద్దిసేపు కూర్చుంది, విశ్రాంతి లేకుండా పని చేస్తానే ఉన్నాడు. ఆమేన్. వాళ్ళు ఒక నిర్ణయం ఆయన చెప్పారు, ఆయన ఒక నిర్ణయం తీసుకుని ఆమెతో చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ తీసుకెళ్ళి నయోమికి చెప్పినది. నయోమి ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం రూతు చెప్తే రూతు వచ్చి బోయాజుకి చెప్పింది. బోయాజు ఒక నిర్ణయం తీసుకొని 6 కురాలు ఏవో ఇచ్చి నువ్వు ఇంటికి వెళ్ళి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏంటి 6 కురాలు ఎవరు? 6 ముద్రలు. ఎవరికి ఇచ్చాడు? రూతుకిచ్చి మీ అత్తకి పో అన్నాడు. నయోమి ఎవరు? ఇశ్రాయేల్ సంఘానికి సాదృశ్యం. రూతు ఎవరు? వధువు సంఘానికి సాదృశ్యం. వధువుకిచ్చి మీ అత్తకి అంటే ఇశ్రాయేలుకి ఇవ్వన్నాడు. సాంప్రదాయమైన యూదుల సంఘానికి ఇమ్మన్నాడు. ఈమె తీసుకెళ్ళి యూదుల సంఘానికి ఇచ్చింది. వారికి 6 ముద్రలే. 7వ ముద్ర రూతు దగ్గర ఉన్నది. 7వ ముద్ర ఏంటి? ఆమెను వివాహం చేసుకోవటము, ఆమెని కలవటము, ఆమెను తీసుకుపోవటము, ఆమెకు విమోచన, ఆమెకి పరిపూర్ణమైన విమోచన సూచన 6 ముద్రలు ఇచ్చున్నాడు. ఆమేన్. మీరు బైబిల్ చదివితే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 7 ముద్రలు ఉంటాయి. అయితే 6 ముద్రలే పేతురు చెప్పాడు, 7వ ముద్ర చెప్పాల. ఆమేన్. ఇప్పుడు వాళ్ళెవరు? పాత సంఘానికి సాదృశ్యం. మరి ఈమె ఎవరు? కొత్త సంఘానికి సాదృశ్యం. ఇప్పుడు కొత్త సంఘంలో విమోచన ఈమె దగ్గర జరగాలి. బోయాజు నిర్ణయం తీసుకున్నాడు, సరే ఇక నుంచి నువ్వు వెళ్ళు, ఈ 6 కురాలు ఎవరు మీ అత్తకి ఇవ్వు, ఏం చెప్పదు, ఆమెకు అంత అర్థమవుతుంది. వాళ్ళకి 6 ముద్రలు అర్థమవుతాయి. అందుకని ఈరోజు కూడా చాలా మంది అంటారు 7వ ముద్ర తెరబడలేదని. వాళ్ళకి 6 కురాలు వచ్చినాయి. బయలుపాటు సంపూర్ణంగా అసంపూర్ణంగా ఎప్పుడు రాదు. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఈయన తీసుకున్న నిర్ణయానికి లాస్ట్కి ఏం జరిగిందో తెలుసా? ఏ పొలంలో అయితే ఈమె పని చేసిందో ఇప్పుడు ఆమె అదే పొలానికి యజమానురాలే. ప్రైజ్ ది లార్డ్. ఏ పొలంలోకి వచ్చిందో ఇప్పుడు ఆమె అదే పొలంలో యజమాని. ఒక్క నిర్ణయం, ఒక్క నిర్ణయం. ఎక్కడ? వీళ్ళ ఊరు చూడలా, బెత్లెహేంకి రాలా, పొలిమేర బయట ఉండి ఒక నిర్ణయం తీసుకున్నది. ఈరోజు నువ్వు ఇంకా ఎత్తబాటులోకి రాలా. నువ్వు ఒక నిర్ణయం తీసుకో, ఆమె నిర్ణయము.
ఎస్తేర్ నిర్ణయము, రూతు నిర్ణయము, రిబకా నిర్ణయము, హన్నా నిర్ణయము, మరియ నిర్ణయము, పౌలు నిర్ణయము, దావీదు నిర్ణయము, అబ్రహాం నిర్ణయం. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క పరిశుద్ధ జీవితాలు చూడండి. వాళ్ళ ముందుకు ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక సంఘటన వచ్చినప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయము వాళ్ళని పరిపూర్ణంగా చేస్తుంది, వాళ్ళని శక్తివంతులుగా చేస్తుంది, దేవుడి యొక్క చిత్తంలో అడుగులు ముందుకేసే వాళ్ళగా చేస్తుంది. కాబట్టి ఈ రాత్రి ఒక ప్రశ్న అడగచ్చా? మరి ఇప్పుడు నీ నిర్ణయం ఏంటి? ఏం నిర్ణయం తీసుకుందాం? ఏదో ఒక నిర్ణయం లేని అంటారా? నాకు ఒక బాధాకరమైన సంగతి చెప్తాను. అప్పుడప్పుడు 10వ క్లాస్ పిల్లలు వస్తారు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని. నేను ఊరుకోవచ్చు కదా, ప్రార్థన చేసి వెళ్ళొచ్చు కదా. 10వ క్లాస్ దాకా ఏం చేస్తామని అడుగుతా. వాళ్ళు అంటారు, పాస్టర్ గారు ముందు 10 కానివ్వండి అంటారు, ముందు ఇది కానివ్వండి అంటారు. అంటే వాళ్ళ నిర్ణయం ఏంటి ఇప్పుడు? లేదు. ఇప్పుడు ఎవరన్నా ఏం చదువుతామని ఏ నిర్ణయం తీసుకోవాలా? నువ్వు ఒక నిర్ణయం తీసుకుని అడుగులు ముందుకే, అటే ముందుకే, వేరే తిరగద్దు. నువ్వు నమ్ము, ప్రార్థించు, దేవుణ్ణి అడుగు, ఒక నిర్ణయం తీసుకో. నువ్వు దాన్నే వెంబడించినప్పుడు నువ్వు పడిపోవు, జారిపోవు, తొలగిపోవు, పక్కకి వెళ్ళవు. కారణం ఏంటంటే నువ్వు దేవుణ్ణి వెంబడించావు, దేవుడి చిత్తాన్ని వెంబడించావు, నీ చిత్తం పక్కన పడే. కాబట్టి వాక్యానికి వ్యతిరేకమైనది తోసివేసేవాడే దేవుళ్ళో ఉన్నాడు. దేవుళ్ళో ఉన్నాడు అంట రుజువు ఏంటంటే వాక్య సంబంధమైన సంగతులు మోసుకొని తిరుగుతాడు. లోకపు సంగతులు పడేసేయండి, అవి మనకొద్దు, ఆ బ్యాగేజీలు మనకొద్దని పడేసేయండి. ఎప్పుడైతే నువ్వు వాటి నుంచి దూరం అయ్యావో దేవుని యొక్క రాజ్యాంగం నువ్వు దగ్గర అయ్యావని. కాబట్టి ఈ రాత్రి మన నిర్ణయం ఏంటి? ఏమో సరిపోలే నాకు. దేవుని యొక్క వాక్యాన్ని వెంబడించడమే నిర్ణయం. నీ దగ్గరికి ఏ దినము ఏ వాక్యం వచ్చిందో దాన్ని నమ్ము, దాన్ని అంగీకరించు, విశ్వసించు, దాన్ని వెనకాలెళ్ళు. ఎంత దూరం వెళ్ళాలా? ఆయన వచ్చేదాకా. ఒకవేళ ఆయన రావడం లేట్ అయితే మనం పోయేదాకా. మనమన్నా పోవాలా, ఆయనన్నా రావాలా. అప్పుడు దాకా నిర్ణయం అలాగే ఉండాలి. అలా ఉన్నవాడు దేవుని రాజ్యం చేరాలి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.